లెజెండ్ సినిమా ద్వారా ప్రద్యుమ్న గారు లక్ష్మీ నరసింహస్వామి భక్తుడైన ఆ రోజు ఒక 4 గంటలకి 3:30 అనుకుంటా తెల్లవారుజామున ఒక బ్రహ్మాండమైన యాగం సుదర్శన యాగం చేసి వాళ్ళ ఆఫీస్లో మొట్టమొదటిసారిగా నిర్మాతగా మారి ఒక చాలామంది ఒక లవ్ సబ్జెక్ట్ చేసుకోవచ్చు కదా బ్రహ్మాండమైన పెళ్లి చూపులు లాంటి హీరో దొరికితే మీరు తీసుకెళ్ళి ద్వారక ఇలాగా స్వామీజీలు ఎన్ని పెట్టారు ఏంటంటే ఏదో అని ఆయన్ని ఎన్ని రకాలుగా అన్నా కూడా మా డైరెక్టర్ గారి దగ్గర ఉన్న విల్ పవర్ నేను ఆయన ఒక మాట అనేవారిని ఆ, పునరావాసంలో ఉన్న నక్సలైట్లు సాదాసీదాగా ఉంటారు ఆయన పునరావాసంలో ఉన్నా కూడా హక్కుల కోసం పోరాడే వ్యక్తి అని మీతో చాలాసార్లు అన్నాడు అంటే ప్రతిరోజు అదే కమిట్మెంట్ మీద ఉండేవారు విజయ్ మరి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండేవాడో తెలియదు కానీ లొకేషన్లో రాగానే ఆ బొట్టు గిట్టు ఆ నవ్వు అదే ఆ ఆశీర్వాదం అవి చూస్తే నిజంగా ఈ చూడంగానే చిన్న వయసులో గుమ్మడి గారు అలాంటి పెద్ద పాత్రలు వేసేవారు అనేవారు అప్పట్లో అది అలాగా ఆ క్యారెక్టర్ అసలు ఈరోజు థియేటర్లో చూస్తుంటే అద్భుతమైన రెస్పాన్స్ అండి అంటే యూతే కాదు ఫ్యామిలీస్ రావటం నేను ఫ్యామిలీ హీరో అయిపోయాడు ఆయన అలాగే అమ్మాయి హీరోయిన్ మా దర్శకులు అయితే కొత్త పాయింట్ ఫస్ట్ డైరెక్షన్లో అద్భుతంగా చేసి ప్రొడ్యూసర్ గారు కూడా ప్రజీవనరావు గారికి ఒకటే కాన్ఫిడెన్స్ సినిమా బాగుంటుంది అంటే కథ బాగుంది మ్యూజిక్ బాగుంది నాకు దీంట్లో యాక్ట్ చేసినటువంటి క్యాస్ట్ క్రూ చాలా బ్రహ్మాండం కుదిరింది అన్ని క్యారెక్టర్సే ఉన్నాయండి హీరో ఫ్రెండ్స్ కూడా సుదర్శన్ కానీ నవీన్ కానీ రెగ్యులర్ ఫ్రెండ్స్ లాగా లేరండి వాళ్ళు పక్కన ఒక క్యారెక్టర్స్ అలాగే ప్రకాష్ రాజు గారు చేయడం మురళీ శర్మ గారు నేను ఆ క్యారెక్టర్ జమినీ సురేష్ అలాగే చెప్పుకుంటూ వెళ్తే గిరిధర్ అన్ని క్యారెక్టర్ల గురించి గుర్తుపెట్టుకున్నారంటే మెయిన్ ఈ సినిమాకి కథ దానికి తగ్గట్టు ఫోటోగ్రఫీ అండి అది అసలు చాలామంది మీరు చూస్తే మణికొండ దగ్గర ఉన్న సూపర్ మార్కెట్ అదే కదండి అది దాని పైన ఆ సెట్ వేశారు ఆ దాంట్లో సాంగ్ చూస్తే అక్కడ ఉన్న ప్లేస్ చాలా చిన్నది అక్కడ ఇంత అద్భుతం లైటింగ్ చేసి ఇలాంటి సాంగ్ తీశారా అంటే హ్యాట్స్ ఆఫ్ టు శ్యామ్ కే నాయుడు గారు అద్భుతమైన ఫోటోగ్రఫీ దీంట్లో డైలాగ్స్ అయితే డబ్బింగ్ మామూలుగా ప్రతి సినిమాలో సింగం సుజాత అనే ఆ రేంజ్లో గట్టిగా అరిసే డైలాగులు ఈ మధ్య ఎక్కువ ఉన్నాయి ఈ సినిమాకి వచ్చేటప్పటికి డబ్బింగ్ కూడా మార్చారండి వాయిస్ కూడా సెటిల్డ్గా చెప్పించి ఇద్దరు కూర్చున్నారు ఫస్ట్ డే మన మా భూపాల్ గారు డైరెక్టర్ గారు ఇద్దరు కూర్చుని ఒక డైలాగ్ అంటే నాకు ఇప్పటికీ ఆ యూట్యూబ్లో అది తిరుగుతుంది అలాగా ఎన్నో లైక్స్లో జనరల్గా ఉన్న ఒక డైలాగ్ అది దరిద్రుణ్ణి ఎవరూ మార్చలేరు దశగల వాడిని ఎవరూ ఆపలేరు జయ కృష్ణానంద స్వామి అనే డైలాగ్ ఫస్ట్ నేను చెప్పింది అది ఈ ఏదో చెప్తున్నాడు అనుకుంటా వెళ్తుంటా అన్న ఈ సినిమాలో మీరు వెళ్ళనా అని అడుగుతుంటే మనం ఎందుకులే చెప్పడం ఎన్ని చూడండి సినిమా లాస్ట్కి వచ్చినట్టుగా కామెడీ చేశారే భలే ఉంది అన్నారండి ఇది నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండి అంటే స్పూప్స్ అన్నీ నన్ను ఒక నటుడిగా నిలబెట్టినాయి ఇంకా కృష్ణగాడి వీరప్రేమ గారి నుంచి స్పూప్స్ అనేవి లేవు అక్కడి నుంచి నాలో ఉన్న నటుడికి మంచి మంచి క్యారెక్టర్స్ రాస్తున్నారు వచ్చిన విన్నర్ కానీ మా ద్వారకాలో స్వామీజీ కానీ కిట్టుగాడు ఉన్న క్యారెక్టర్ కానీ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇస్తున్నారు ఇంతకుముందే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను మా పాత్రికేయ మిత్రులందరూ నాకు మంచి స్నేహితులు నాకు లౌక్యం దగ్గర నుంచి నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటామండి నిజంగా నా అదృష్టం ఏంటో కానీ నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయనే నా ఫోటో తీసి ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేసింది అనమాట అలా వచ్చిన నేను ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా ఇండస్ట్రీలోకి సో సినిమా పరంగా చాలామంది ఫస్ట్ ద్వారక అంటే ఏమండి ఇది ఏదో ఏదన్నా బ్యాక్ డ్రాప్ ఏదన్నా స్టోరీ అని అలా కాదండి ఆ పేరు పెట్టారు దానికి బట్ ఆయన చిలిపి దొంగ ఆయన అలా ఆయనే దొంగ కాదు సర్వైవల్ కోసం చేస్తూ ఒక ఇన్సిడెంట్లో ఇరుక్కోవడం వల్ల అలాగా వచ్చారు ప్రజెంట్ సొసైటీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ చేశాడు డైరెక్టరు ప్రొడ్యూసర్ కూడా చాలా గట్స్ ఉన్నాయి సినిమా చేయడానికి విజయ్కి మెయిన్ గట్స్ ఉన్నాయండి ఎందుకంటే తను రొమాంటిక్ హీరో పెళ్లి చూపులు అలాగే వచ్చిన అతను ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ చేయటం నిజంగా చాలామంది బయట మీకు రాసే రివ్యూస్ కానీ క్రిటిక్స్ కానీ అంటే యు ఆర్ వెరీ డేర్ టు యాక్సెప్ట్ సచ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ పూజ అండ్ అందరూ ఈ టీం టోటల్ టీంకి మంచి హిట్ వచ్చింది రిలీజ్ అయిన కరెక్ట్గా రిలీజ్ అయిన 2-3 డేస్లోనే మంచి రెస్పాన్స్ అనమాట యూఎస్ నుంచి మంచి మంచి కాల్స్ నాకు
చాలా రోజుల తర్వాత మంచి మెలోడీస్ గురించి మాట్లాడుతున్నారండి. మెలోడీ సాంగ్స్ చేసే అదృష్టం రావడమే చాలా రేర్. బజరే నందగోపాల హరే, ఎంత చిత్రం కదా, ఈ సాంగ్స్ అన్ని మంచి పేరు వచ్చాయి. ఈ సినిమాని మీరందరూ ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటూ మీ థ్యాంక్ యూ. ఆయన ఏమైతే నమ్మారో ఇవాళ అదే నిజమైంది. ఈ కథను నమ్మే ఆయన ఇంతకాలం మాతో ట్రావెల్ చేశారు. అది ఈ రోజు దాకా కూడా అదే కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్కి ఇవాళ వచ్చిన రెస్పాన్స్ సెట్ చూస్తుంటే డెఫినెట్గా మేము ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. నిన్న నుంచి ఫ్యామిలీస్ అందరూ కూడా వెళ్ళి మాకు ఫోన్లు చేస్తున్నారు. ఎవ్రీవేర్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ సినిమాని బాగా లైక్ చేసి ఎక్కువ మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఈ మీట్లో రావడం అనేది. మీ మీడియా సపోర్ట్ కూడా చాలా బాగా చేశారు మాకు. ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ లైక్ ఇంటర్నెట్ అన్నీ చాలా బాగా చేశారండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలోని నాకు లక్ష్మీ గోపాల్ గారు చాలా సహకరించారు. అండ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. సాయి కార్తిక్ గారి మ్యూజిక్ అనేది చాలా పైకి తీసిన సినిమా అనేది. అట్ ది సేమ్ టైం బయట చూసిన వాళ్ళు హీరో పూజ పెడితే లవ్ ట్రాక్ గురించి చాలా మంది చెప్తాను నాకు. అట్ ది సేమ్ టైం మన పృథ్వీ గారి క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది. ఈ రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి సపోర్ట్తో ఇది ఇంకా ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా డైరెక్టర్ శ్రీనివాస రవీంద్ర గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కథ నాకు ఒక 4-5 ఏళ్ళుగా తెలుసు. చాలా కాలం దీని మీద ట్రావెల్ చేశాం. డిస్కస్ చేసుకుంటున్న ప్రతిసారి మన ఇద్దరికి తప్ప ఈ కథ ఇంకెవరికి అర్థం కాదేమో అనుకునేవాళ్ళం. ఎందుకంటే ఆ సీన్స్ అలా ఉండేవి. కొత్తగా చేస్తున్నాం, కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాం, ఇవన్నీ ఎక్కుతాయా లేదా, దీన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అనుకున్నప్పుడు ఆయన 10 మంది దగ్గర తిరగడం, 4-5 చోట్ల ఓకే అవ్వటం, ఆగిపోవటం జరిగిన తర్వాత సడన్గా ఒకరోజు వచ్చి సినిమా ఓకే అయింది అని చెప్తే ప్రొడ్యూసర్ ఎవరంటే ఎవరు ప్రద్యుమ్న కొత్త ఆయన. సరే కొత్త వాళ్ళే నమ్ముతారు, పాత వాళ్ళు ఎందుకు తీస్తారు అలాంటి సినిమా అనుకున్నాను. ఎందుకంటే తొందరగా దొరికిపోయేది వాళ్ళే. సరే అలా దొరికిపోయాడేమో ఈయన అని లోపల ఒక రకంగా అనిపించి వెళ్ళిన తర్వాత ఆయన నాకు రివర్స్లో సినిమా చెప్పారు. నాకు ఇలా అర్థమైంది కదా అనగా నేను షాక్ అయ్యాను. మా ఇద్దరితో పాటు అంత చక్కగా కథను అర్థం చేసుకున్న మూడో వ్యక్తి ఫస్ట్ ప్రద్యుమ్న గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ తర్వాత మా ముగ్గురు తర్వాత ఈ కథని అర్థం చేసుకొని దీని రిజల్ట్ ఎలా ఉంటుందని ముందే గెస్ట్ చేసి డేట్స్ ఇచ్చి ఇన్వాల్వ్ అయ్యి అద్భుతంగా నటించిన మా హీరో విజయ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా కాస్టింగ్ క్రూ గురించి చెప్పాలి. దీనికి ఇంకొక అద్భుతమైన పిల్లర్ మా శ్యామ్ కే నాయుడు గారు. ఇలాంటి ఒక కొత్త ప్రయత్నం, కొత్త ప్రొడ్యూసరు, కొత్త డైరెక్టరు అనుకున్నప్పుడు సినిమా ఎలా తీయాలి, ఎలా చేస్తే ఎంత కలర్ఫుల్గా చేస్తే ప్రేక్షకుల ముందుకు వెళ్ళి విజయం సాధిస్తుంది అనుకున్నప్పుడు శ్యామ్ గారు కూడా ఫ్రేమ్లోకి వచ్చారని తెలియగానే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయన సీనియారిటీ డెఫినెట్గా మా సినిమాకి హెల్ప్ అయింది. అండ్ నెక్స్ట్ సాయి కార్తిక్ ఆయన 50 సినిమాల పైన చేసి ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం రంగరించిందులో పెట్టడం వల్ల ఇది జనరల్గా అందరూ ఒక డిఫరెంట్ సినిమా అంటున్నారు కానండి. మా హీరో విజయ్ వరకు వచ్చేటప్పటికి పెళ్లి చూపులు లాంటి సినిమా చేసి ఇంకొక సినిమా డిఫరెంట్ సినిమా కదా ఆయనకి. సాయి కార్తిక్ గారు ఇచ్చిన మ్యూజిక్ 100% కమర్షియల్గా ఏమేం కావాలో మొత్తం ఇచ్చారు. మీరు చూస్తే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ప్రతి కమర్షియల్ సినిమాలో ఉంటుంది, మా సినిమాలోనే ఉంది. ఒక మంచి సోలో సాంగ్ ఉంటుంది హీరో హీరోయిన్ మధ్యలో, మంచి మెలోడీ అది ఉంది. అండ్ ఒక మంచి డాన్స్ నెంబర్ ఉంటుంది అదిరే అనే సాంగ్తో, అది కూడా ఉంది. సో కమర్షియల్ సినిమాల్లో ఎలాంటి ఒక 5 నంబర్లు మనం ఇది అని మీటర్ వేసుకొని చేస్తామో అలా ప్రతి సాంగ్ మా సినిమాలో కూడా ఉంది. కానీ మాది కమర్షియల్ రెగ్యులర్ సినిమా మాత్రం కాదు. ఎందుకంటే అది కథ వల్ల. అలాంటి ఒక కథ పడి దాన్ని ఒక అద్భుతంగా ధైర్యంగా నిర్మించిన మా ప్రద్యుమ్న గారికి, సపోర్ట్ చేసిన ఆర్బి చౌదరి గారికి, మా టెక్నీషియన్స్కి అండ్ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకళ్ళి గారికి, మిగతా టెక్నీషియన్స్ ప్రవీణ్ పూడి ఎడిటర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా హ్యాపీగా ఉంది. మీ అందరూ మాకు సహకరించిన మీకు ఇప్పుడు వస్తున్న రిజల్ట్కి చాలా అద్భుతంగా ఉంది. ప్రతిసారి ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు మన ప్రజల ముందుకు తీసుకెళ్ళి మా అందరికీ ఒక మంచి విజయాన్ని ఇచ్చారు. ఎస్పెషల్లీ మీరు అందరూ లీడ్ చేసే వంశీశేఖర్ అందరికీ చాలా అద్భుతంగా రెస్పాన్స్ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఎంటైర్ టీమ్ నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా నిలబడి మేము పడిన కష్టానికి ఇప్పుడు వస్తున్న రిజల్ట్కి మేము ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా మేము రిజల్ట్ అవుతున్నామండి. మేము 8th, 9th, 10th
మనం ప్రమోషనల్ టూర్ కూడా ప్లాన్ చేసే విజయయాత్ర వి వాంట్ టు స్టార్ట్. అది హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు మీకు నాకైతే మేము ఫస్ట్ టైము డైరెక్టర్ గారు కథ చెప్పిన తర్వాత నా కథల మీద ఒకళ్ళ మీద నమ్మకం ఏమనంటే ఆర్బి చౌదరి గారు. ఆయన 90% కథల్ని జడ్జ్ చేయగల వ్యక్తి ఆయన ఒక్కడే నాకు తెలిసి. అంటే నాకు ఆయన గైడెన్స్ తీసుకొని ఆయన చెప్తే ఆయన కూడా మాతో పాటు పార్ట్ అయిపోయి ఒక కథని ఫస్ట్ నుంచి ఒక నమ్ముకొని ఆల్ టెక్నీషియన్స్ని ఒక్కొక్క యాంగిల్లో పెట్టేసుకుంటూ వచ్చాం. దాంట్లో ఫస్ట్ టైం మన డైరెక్టర్ అద్భుతమైన కథతో పాటు మనకి కెమెరా శ్యామ్ కే నాయుడు, తర్వాత ఆయన ప్రొడక్షన్తో కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి చిన్న విషయం మీరు చాలా అద్భుతంగా చేయగలిగారు. అంటే పాటలు కానీ మీరు చూస్తూనే ఉంటారు, విజువలైజేషన్గా చాలా అద్భుతంగా నేమ్ వచ్చినాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, ప్రవీణ్ పూరి గారు ఎడిటింగ్, బ్రహ్మకల్లి గారి ఆర్ట్, లేదా సాయి కార్తిక్ గారి మ్యూజిక్, అంటే నాకైతే అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ నిజంగా కూడా నేను అదే అంటున్నాను. మన టీం కలిసి మళ్ళీ సినిమా చేస్తున్నాం. వీఆర్ 100% త్వరలోనే మళ్ళీ మీకు అనౌన్స్ చేయబోతున్నాం. అంటే ఒక టెక్నీషియన్స్ అనేది ఫస్ట్ ఫ్యామిలీ బాండింగ్ అయిపోయింది నాకు. అంటే ఎవ్రీ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండి, మా మురళి కానీ మిగతా అందరు ఎవ్రీ టెక్నీషియన్స్ నాకు బాగా అద్భుతంగా కోఆపరేట్ చేసి మాకు ఒక మంచి టీం అయితే ఏర్పడ్డాం. ఆ టీం బాగా కష్టపడ్డాం. ఆ కష్టానికి తగ్గట్టు భగవంతుడు మా వైపు నుండి మేము చేసిన ఫస్ట్ ప్రొడక్షన్కి ఇంత మంచి రిజల్ట్. అంటే ఎవడైనా చేసినా ఒక మంచి సినిమా చేసావు అంటే, నువ్వు ఎవడైనా చిన్న సినిమా చేసావు పెద్ద సినిమా చేసావు అంటే ఒక చాలా అద్భుతమైన సినిమా చేసావు, మంచి సినిమా చేసావు, గట్స్తో చేసావు, బాగా చేసావు అనే ఒక ప్రొడక్షన్ హౌస్కి వస్తున్న రెస్పాన్స్ నాకైతే నేను ఏదైతే 20 years నుంచి అనుకున్నామో దానికైతే ఐఎమ్ హ్యాపీ. నాకు చాలా అద్భుతంగా ఉంది. ప్రతి షో నుంచి మీరు ఎంక్వైరీ చేయొచ్చు, ఓవర్సీస్లో కానీ ఇక్కడ కానీ ప్రతి చోట ప్రతి షోకి కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇదంతా మీతో పాటు మౌత్ టాక్ పబ్లిక్ కూడా దాన్ని లీడ్ తీసుకున్నారు. అది చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ వన్ నాతో పాటు నా వెన్ననుకుండి ఉన్న గణేష్ పెనుబోతు అంటే మాకు ఎక్కడ ప్రతి ఒక్కదానికి ఇందాక ఆయన అన్నట్లు ప్రతి చోట దేవుడు మాకు చాలా హెల్ప్ చేశాడు. విజయ్ దేవరకొండ అనేవాడు నా బంగారు కొండయాడు. ఈరోజు ఇంత 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 తొందరగా నేను చేసిన మంచి ప్రయత్నానికి తొందరగా లీడ్గా మీ అందరికి ముందు తీసుకెళ్ళటానికి ఈజ్ ద వెరీ ఇది ప్లస్ పూజ అంటే అంటే అసలు ఆ అమ్మాయి కమిట్మెంట్ ఏంటి అంటే 15 days బ్యాక్ లాస్ట్ హిజ్ ఫాదర్, బట్ వెరీ సాడ్ థింగ్. కానీ ఆ అమ్మాయి కూడా అంతే డెడికేటెడ్గా ప్రమోషనల్కి వచ్చింది. హ్యాట్స్ ఆఫ్ పూజ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు. ఎందుకంటే ఇది చాలా తక్కువ జరుగుతుంది ఇలా. మళ్ళీ నేను చేసే అవకాశం నాకు ఇచ్చాడు మా తమ్ముడు ప్రద్యుమ్న, అలాగే డైరెక్టర్ గారు. ఇద్దరు రాక్షసుల మధ్య పనిచేసామండి మేము. ఒక ఆయన పని రాక్షసుడు, ఒక ఆయన నాకు వస్తేనే కానీ వదలని రాక్షసు రత్నం. ఇద్దరు కలిసి కష్టపడి మంచి సినిమా తీశారు. అది మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ఇలాగ అందరూ మంచి మంచి ఆర్టిస్టులు, అందరూ పెద్ద పెద్ద టెక్నీషియన్లే ఇందులో. మేము నిజంగా చెప్పాలంటే సినిమా పరంగా మేము కొత్త కింద లెక్క. విజయ్ చాలా బాగా అంటే నార్మల్గా మన మధ్య నుండే క్యారెక్టర్ లాగా ఉంటుంది. మీరు ఇంటర్వ్యూలు చూసుంటారు, అలాగే సినిమాలో కూడా సేమ్ మనం మధ్యన మాట్లాడుకునే క్యారెక్టర్ లాగా ఉంటుంది. నేను March 3rd రోజు ద్వారకా రిలీజ్ అయింది. నేను దాని ముందు ఒక 1 week నాన్ స్టాప్ ఈ డే అండ్ నైట్ షూట్స్ చేస్తూ టైం దొరికినప్పుడు ద్వారకా ప్రమోషన్ చేస్తూ ఉండి నేను ఇంకా ఫైనల్గా వచ్చేసాము, మనమంతా హార్డ్ వర్క్ చేసాము, సినిమా రిలీజ్ అవుతుందని హాయిగా పడుకున్నాను నేను ఫస్ట్. తర్వాత నేను ఆ గొడవలు వెళ్ళి సినిమా చూసి ఆ రోజు ఎలాగైనా ఏం అర్థం కాదు, హీట్లో అందరు అరుస్తుంటారు, ఇది లైక్ ఇప్పుడు మా జనాలకు చేసాం కదా వాళ్ళు చూడని నా సినిమాకి నేనే వెళ్ళి ఏం చూస్తాను. నేను పడుకొని లేచే వరకు ఐ ఓపెన్ మై ఫోన్ ఫస్ట్ అండ్ ఇమీడియట్లీ ప్రెస్ నుంచి వచ్చిన ఇనిషియల్ రిపోర్ట్స్, యుఎస్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఇవి అవి చూసి ఇట్ వాజ్ సచ్ గుడ్ రిపోర్ట్స్ వీ హ్యాడ్ అండ్ నాకు ఇమీడియట్లీ ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ దెన్ ఐ ఫెల్ట్ షాక్. I was like ఏంటి మళ్ళీ హిట్టా and people were all sending messages. So first thing I would like to thank you all for promoting our movie and pushing our movie as soon as in leche varake you all were already so supportive and so supportive of our film. Dan tarvata bad reports kuda mixed reports kuda raavadam vachinayi. There are people who didn't like this film that we are all aware of, ante andarki nachadu. There are people who really love this film.
సో అందరికీ నచ్చిన వాళ్ళందరికీ ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అవర్ ఫిల్మ్. మేము ఒక ఇంటెన్షన్తో చేసాం, మీకు రీచ్ అయిందని వి లైక్ టు థ్యాంక్ యూ. నచ్చని వాళ్ళకి ఐ నో ఎవ్రీథింగ్ అందరికీ నచ్చదు, అండ్ వీల్ ఆల్ మేక్ మోర్ మూవీస్ దట్ వన్ ఆఫ్ దెమ్ మీ అందరికీ నచ్చుతుంది. సో ఇప్పుడు నాకేంటంటే నేను ఒక 10-15 ఫిల్మ్స్ ఓల్డ్ హోప్ఫుల్లీ అయిన తర్వాత వెన్ ఐ లుక్ బ్యాక్ I want to look at na IMDb page or Wikipedia page. I want to see all variety of films, all different genres, different types of stories చేయాలని ఒక కోరిక ఉండేది. నేను వేరే యాక్టర్స్, ఇప్పుడు పెద్ద యాక్టర్ సినిమాలు చూసిన, హాలీవుడ్ యాక్టర్ సినిమాలు చూసిన, ఇన్ని రకాల సినిమాలు చూసిన, నేను వెన్ ఐ వాజ్ అ నాన్ యాక్టర్ నాకు చాలా నచ్చేది అది. దట్ ఈస్ సంథింగ్ ఐ వాంట్. అండ్ నేను ఆల్రెడీ ఎవడే, పెళ్లి చూపులు, ద్వారక 3 thumbnail నా IMDb పేజ్లో చూస్తే ఐఎమ్ ఆల్రెడీ హ్యాపీ. జస్ట్ తమ్నేల్లోనే చాలా డిఫరెంట్ ఉన్నాయి ఆ లుక్స్, ద కథలు, సినాప్సిస్ చదివితే చాలా డిఫరెంట్ ఉంది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ద్వారకా ఇస్ మై నంబర్ 3 ఆన్ దిస్ లిస్ట్. ఈ కథ విన్నప్పుడు నాకు చాలా నచ్చి ఐ డిసైడెడ్ టు డూ ఇట్, అండ్ వీ ఆల్ పుట్ అవర్ జెన్యూన్ ఎఫర్ట్స్ ఇన్ టు దిస్ ఫిల్మ్. అండ్ ఐఎమ్ హోపింగ్ యాజ్ ఇట్స్ మై డ్యూటీ నౌ టు టేక్ ద ఫిల్మ్ టిల్ ఇట్స్ ఎండ్. సో మా టీమ్, మై ప్రొడ్యూసర్, he believed in the film a lot. My directors, this script has come from him and Lakshmi Bhupal. వాళ్ళ థాట్ నుంచి వచ్చింది, వాళ్ళు బిలీవ్ చేశారు. ఐ బిలీవ్ దిస్ స్క్రిప్ట్. మా టీమ్ అంతా ఫస్ట్ టైం ఐ గాట్ టు వర్క్ విత్ సచ్ బిగ్ యాక్టర్స్ హూ పుట్ సో మచ్, దే బ్రాట్ లైఫ్ టు ద ఫిల్మ్. సో ఇంత కష్టపడ్డారు టీమ్, అండ్ ఫైనలీ ఇట్స్ అవుట్ టుడే ఫర్ ద పీపుల్ టు వాచ్ అండ్ ఎంజాయ్. సో ఐఎమ్ హియర్ టు మేక్ ఇట్ రీచ్ ఎవరెవరికి తెలియదో వాళ్ళకి రీచ్ అవ్వడానికి, టు నచ్చిన వాళ్ళకి నా థ్యాంక్ యూ చెప్పడం, నచ్చని వాళ్ళకి మై అపాలజీస్. యుల్ సీ అదర్ మీ కైండ్ ఆఫ్ సినిమా కూడా వస్తుంది. యా, అండ్ ఎస్, వీఆర్ కమింగ్ 8th నుంచి వీఆర్ కమింగ్ టు మీట్ టౌన్స్లలో. మా ప్రొడ్యూసర్ గారికి ఫ్రమ్ లాట్స్ ఆఫ్ టౌన్స్ దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ డిమాండ్ ఫర్ అస్ టు కమ్ అండ్ మీట్ ద పీపుల్ దేర్. Whichever areas people are really liking it, we are going to meet them from 8th, 9th, 10th. So thank you all once again for the support. And నాకు యాక్చువల్లీ రిలీజ్ అయ్యే ముందు రోజు నేను షూట్లు ఉన్నా, అందరు వచ్చి గుడ్ లక్ ఫర్ టుమారో, బెస్ట్ ఆఫ్ లక్, గుడ్ లక్ అంటే టెన్షన్ కాకండి, టెన్షన్ పడకండి, మంచి అంటే, అరే నాకు టెన్షన్ లేదు, మీరు ఎందుకు గుడ్ లక్ అని టెన్షన్ తెప్పిస్తున్నారు అనిపించేది. అయినా గుడ్ లక్, అందరూ నేను సెట్ నుంచి వెళ్ళిపోతుంటే మళ్ళీ గుడ్ లక్ అంటున్నారు. నేను చదువు ఆపేసిందే గుడ్ లక్లు, బెస్ట్ ఆఫ్ లక్ తట్టుకోలేక, ఎగ్జామ్ ముందు టెన్షన్ తట్టుకోలేక, మళ్ళీ మీరు నాకు ఎగ్జామ్లో ఎందుకు తెప్పిస్తున్నారు ఆ ఫీలింగ్ అని అనిపించింది. బట్ టుడే ఐ ఫీల్ లైక్ పాస్ అయిపోయాము ఎగ్జామ్. సో దట్స్ రియలీ నైస్, టెన్షన్ తప్పింది. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద సపోర్ట్. అండ్ వీఆర్ హియర్ ఇన్ ద థియేటర్స్, ఇన్ లాట్స్ ఆఫ్ థియేటర్స్. హూ ఎవర్ హ్యాజంట్ వాచ్ ఇట్, వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి, అండ్ మీ ఫీడ్బ్యాక్ తెలుపుతుండండి. విల్ అకార్డింగ్లీ we'll know what you like, what you don't like, and make decisions. And thank you to the entire team, and congratulations to all of you for the success of the film. కానీ నా డాడీ బ్లెస్సింగ్స్తో ఐ థింక్ ఇట్స్ బికమ్ ఎ హిట్. అండ్ మీ మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ సో నైస్లీ, బికాస్ ఆఫ్ విచ్ వీ హ్యావ్ కమ్ టు దిస్ లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రద్యుమన్ సార్ ఒక 200 గర్ల్స్ని ఆడిషన్ చేసిన తర్వాత నాకు సెలెక్ట్ చేశారు. అందుకే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఐ గాట్ టు ప్లే వసుధ ఇన్ ద ఫిల్మ్. When I heard the story itself, I loved the character, and I guess Srinivas Garu, we have succeeded in showing that. And I have done 3 films, and the recognition that I didn't get, I got it from Dwarka. So I'm very 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 happy for that. Alane andaru, ante the entire team, Sai Karthik Garu, he's also given my recognition a little hype by giving me amazing tracks like Enta Chitram Kada and Bhajere. I'm in love with the song, and I guess even people are in love with the song. So andariki, even audience who are praising our work and even the film, thank you so much. Vijay, thanks for being an amazing co-star. It's become very easy to work with him, and over the journey we've become good friends also. So very happy that the film has turned out good. The reviews are good, and that's it. Thank you so much.